హాయ్ అండి. మిస్టర్ రోత్లెస్ హస్బెండ్ పార్ట్ 6. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ ఇస్తానండి. సో కాబట్టి ఇంకొక ఎపిసోడ్ కోసం ఎదురు చూడొద్దు. రేపు 2 ఎపిసోడ్స్ ఇస్తాను. ఈ అమ్మాయి కూడా ఏమాత్రం తగ్గదు అని కోపంగా అనుకుంది. మిది మాత్రం నవ్వు ఆపుకోలేక ముసిముసిగా నవ్వింది. ఇద్దరు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు అనిపించింది ఆమెకు. సుమిత్రదేవి మిదిని చూసి, ఆమె ఇంటి వాళ్ళు ఏమీ పంపలేదు. ఇవిగో ఈ నగలు వేయించి బాగా అలంకరించి కిందకి తీసుకురా. రూపం బాగానే ఉంది, కానీ నోరు తెరవకపోతే ఇంకా బాగుంటుంది. నా స్నేహితులు అందరూ వచ్చారు అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది సుమిత్రాదేవి. ఆమె వెళ్ళగానే సాన్విక కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఈమెకు అసలు ప్రాబ్లం ఏంటి? ప్రతి మాటలో నా తల్లి తండ్రులను ఎందుకు లాగుతుంది అని బాధపడింది. నా అక్క ఈ స్థానంలో ఉంటే కూడా ఇలాగే ప్రవర్తించేదా? విక్రమ్ తన అక్కను ఇలాగే నిలబెట్టి మందలించేవాడా అనే ప్రశ్న ఆమె మనసే సమాధానం చెప్పింది. లేదు లేదు, తన అక్క ఉంటే అస్సలు కాదు. ఆ ఆలోచనతోనే ఆమె గుండె మరింత భారమైపోయింది. ఒక్క తప్పుకు నేను ఇంకా ఎన్ని రోజులు ఈ శిక్ష అనుభవించాలి అని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. మిది ఆమె భుజంపై చేయి వేసి కన్నీళ్లు తుడుస్తూ, ఈ అడవకండి వదిన, మీరు ఏడిస్తే నాకు కూడా చాలా బాధగా ఉంటుంది అని ప్రేమగా అంది. ఇక దానికి సాన్విక చిన్నగా నవ్వి మళ్ళీ రెడీ అవ్వడం ప్రారంభించింది. ఇది ఇలా ఉండగా ఇక పెద్దమ్మ వంటగదిలో పనులతో బిజీగా ఉంది. ఊర్మి కూడా ఆమెకు హెల్ప్ చేస్తుంది. తన అత్తగారు ఇంతగా కష్టపడుతూ ఉండటం ఊర్మికి నచ్చలేదు. పెద్ద కోడలు హాయిగా ఉండాలి, కానీ ఇక్కడ చిన్న కోడలు కూడా సహాయం చేయకుండా తిరుగుతుంది. పైగా ఇంటి వాళ్లకు పని వాళ్ళు చేసిన వంట కూడా నచ్చదు అని మనసులోనే అనుకుంది. అప్పుడు పెద్దమ్మ ఊర్మిని చూసి, కోడలు, నువ్వు ఇక వంటగదిలో ఉండాల్సిన అవసరం లేదు. అతిథులు వచ్చారు, వెళ్ళి చీర మార్చుకుని కిందకి రా, ఇక్కడ పని నేను చూసుకుంటాను అని ప్రేమగా చెప్పింది. ఊర్మి పని చేస్తూనే, వద్దత్తమ్మా, మీరొక్కరే ఎందుకు అంత పని చేస్తారు? నేను ఈ ఇంట్లో ఎప్పుడూ ఉండను కదా. ఈ ఒక్కరోజు వంటగదిలో పని చేస్తే ఏమీ కాదులే అత్తమ్మా, నాకు కూడా బాగానే ఉందని అంది. పెద్దమ్మ కాస్త గంభీరంగా, నేను ఏమన్నానో విన్నావా? అత్తమ్మ మాట వినాలి. ఇంటి నిండా అతిథులు ఉన్నారు. వెళ్ళు చీర మార్చుకుని చక్కగా రెడీ అయ్యి కిందకి రాని చెప్పింది. ఊర్మి చిరునవ్వు నవ్వింది. నిజంగా నా అదృష్టమే, ఇంత మంచి అత్తగారు దొరికారు అని మనసులో అనుకుంది. కొన్నిసార్లు ఇంత మంచిగా ఉండి ఆమెకి ఏం దక్కింది అనిపిస్తుంది. మరో క్షణంలోనే ఇలాంటి అమాయకమైన మంచి మనుషులు ఈ రోజుల్లో చాలా అరుదు. నా కళ్ళ ముందు అలాంటి ఒక్కరున్నారంటేనే అదే ఎంతో సంతోషం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే అని అనుకుని మనసులోనే ఆనందించింది. ఆమె పైకి వెళ్ళి కొద్దిసేపట్లోనే అందంగా రెడీ అయ్యింది. కొంతసేపటికి తర్వాత మిది సాన్వికని వెంట తీసుకుని కిందకు వచ్చింది. సాన్వికని చూడగానే సుమిత్రాదేవి ఒక్క మాట చెప్పింది. ఆ మాట విన్న క్షణమే సాన్విక గుండె ఒక్కసారిగా బరువెక్కింది. మరి సుమిత్రాదేవి సాన్వికని చూడగానే ఏం చెప్పిందో చూద్దాం. ఇక మిది సాన్విని పట్టుకుని నెమ్మదిగా కిందకి తీసుకొచ్చింది. కాలికి తగిలిన నొప్పి కారణంగా సాన్వి పళ్ళను బిగబెట్టి ఒక్కొక్క అడుగు వేస్తుంది. ఇక తనకు ఆ బాధను భరించే శక్తి లేదు అన్నట్లుగా ఆమె ముఖంలో కనిపిస్తుంది. మరోవైపు మిసెస్ చౌదరి బంధువులతో మాట్లాడుతున్నారు. పైనుంచి సాన్వి కిందకు వస్తున్న శబ్దం వినిపించడంతో అక్కడ ఉన్న వారందరూ అటువైపుకి చూశారు ఒక్కసారిగా. మిసెస్ చౌదరి కూడా అటువైపుకి చూసి ఏదో ఆలోచించినట్లుగా మధురంగా నవ్వి విక్రమ్ని పిలిచారు. ఆ సమయంలో విక్రమ్ అలంకరణ పనులను చూసుకుంటున్నాడు. తల్లి పిలుపు వినగానే అతను అక్కడికి వచ్చాడు. ఇక వెంటనే సుమిత్రాదేవి మాట్లాడుతూ, కోడలి కాలికి దెబ్బ తగిలింది, నువ్వేమో పని చూసుకుంటూ ఉన్నావా బాబు? వెళ్ళు ఎత్తుకొని తీసుకురా అని అన్నారు. ఆ మాటలు విన్న వెంటనే విక్రమ్ కనుబొమ్మలు ముడుచుకున్నాడు. అక్కడ ఉన్న వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇక ఆ మాట వినగానే సాన్వి ఒక్కసారిగా తడబడిపోయి పడిపోవడానికి ప్రయత్నించింది. కానీ మిది వెంటనే ఆమెనైతే గట్టిగా పట్టుకుంది. నెమ్మదిగా కోడలమ్మా, ఇప్పుడే పడిపోతున్నావు ఇక మిది కంగారుగా చెప్పింది. సాన్వి వెంటనే మెల్లగా గొణుకుతూ, పడకుండా ఇంకేం చేయగలను? ఈ పెద్దవ ఇస్తున్న షాక్లకు నేను ఇలా కుదుపులకు గురవుతున్నాను అని అంది. అది విన్న మిది టక్కున నవ్వేసింది. విక్రమ్ మాత్రం తన స్థానంలోనే నిలబడి ఉన్నాడు. అది చూసిన సుమిత్రాదేవి మళ్ళీ మాట్లాడుతూ, ఏమైంది బాబు? వెళ్ళి తనని తీసుకురా నాన్న, ఆ అమ్మాయి ఎంత కష్టపడుతుందో చూడు, ముందు నువ్వు వెళ్ళు అని అన్నారు. విక్రమ్ మనసులోనే అమ్మకి ఏమైంది అని అనుకున్నాడు. అదే సమయంలో
మిహిర్ కిందకు వస్తున్నాడు. ఆ మాటలు వినగానే అతను గట్టిగా అరిచాడు. చిన్నమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి నిన్ను కూడా తన వశం చేసుకుంది. మిసెస్ చౌదరి వెంటనే మిహిర్ వైపుకు చాలా కోపంగా చూసేశారు. ఈ అబ్బాయి ఇప్పుడే తన అసలు రూపాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాడేమో అని ఆమెకు భయం వేసింది. వెంటనే తొందరగా మాట్లాడుతూ, ఇది సరదాగా చేసే సమయం కాదు మిహిర్. నిజానికి దేవుడు వదుల మధ్య ఉండే చిన్న చిన్న సరదాలు కదా ఇవి. అది అందరికీ తెలుసు ఆ అని నవ్వుతూ విషయం మార్చడానికి అయితే ప్రయత్నించారు. ఊర్మి అక్కడే కూర్చుని అందరి వైపుకు చూస్తూ ఆ మాట చెప్పి నవ్వేసింది. ఆమె మెల్లగా దగ్గుతూ విక్రమ్తో మాట్లాడుతూ, ఏమైంది? వెళ్ళండియా వెళ్ళండి, అమ్మ ఆజ్ఞను పాటించండి అని అంది ఊర్మి. విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా సాన్వి వైపుకు అడుగులు వేశాడు. ఆమె దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. లేత గులాబీ రంగు చీరలో తల నిండా సింధూరంతో సాన్వి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, మృదుత్వం కనిపించింది. ఆ చీర రంగును చూస్తే ఇప్పుడే వికసించిన అందమైన పద్మ పువ్వులా అనిపిస్తుంది ఆమె. ఇక ఆ అందంతో పూర్తిగా మైమర్చిపోయినట్టుగా ఉంది. ఇక విక్రమ్ ఆమెను కాళ్ళ దగ్గర నుంచి తల వరకు పూర్తిగా చూశాడు. చీర, నగలు ఆమెకి ఎంతో చక్కగా అందంగా సరిపోయాయి. కింద నిలబడి ఉన్న ఊర్మి ఇది గమనించి చిన్నగా తనలో తానే నవ్వుకుంది. ఎంతైనా అబ్బాయి కదా, భార్య అందానికి ఆకర్షితుడు కాకుండా ఎలా ఉంటాడులే. ఈ అమ్మాయి కూడా తక్కువ అందగత్తేమీ కాదుగా. త్వరలోనే మిసెస్ సుమిత్ర చౌదరి గారి రోజులు మారిపోతున్నాయి అని ఆమె మనసులోనే అనుకుంది. అది ఆమెకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంచిదే మంచిదే, ఇంకాస్త మంట పెట్టాలని ఉంది అని అనుకుంటూ తను ఆపుకోలేకపోయింది. చూసావా చిన్నమ్మ, నువ్వు కేవలం ఎత్తుకుని తీసుకురమ్మని చెప్పావు, కానీ నీ కొడుకు మాత్రం తన భార్యను కళ్ళప్పగించి చూస్తూ మింగేసేలా ఉన్నాడు అని ఊర్మి మెల్లగా చెప్పగానే సుమిత్రాదేవి ముఖం ఒక్కసారిగా చిన్నపోయింది. ఊర్మి వైపుకు చూసిన వెంటనే ఊర్మి మళ్ళీ మాట్లాడుతూ, అంటే నీ కొడుకు ఇప్పుడు భార్యకు బానిస అయిపోతాడా చిన్నమ్మా? చూడు చూడు, నేను మళ్ళీ ఇంటి నుంచి బయటికి పంపించకుండా చూసుకో, అర్థమైందా అని ఆట పట్టించింది ఊర్మి కావాలని. అది విన్న సుమిత్రాదేవి ఒక్కసారిగా ఉలిక్కిపడి, లేదు లేదు, ఇది ఎప్పటికీ జరగదు అని అంది. ఊర్మికి అది మరింత సరదాగా అనిపించింది. మళ్ళీ మెల్లగా మాట్లాడుతూ, జరగవు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి చిన్నమ్మా. నువ్వు లేకుండా పెళ్లి జరగదని అనుకున్నావు కదా, కానీ నిన్ను పక్కన పెట్టి కూడా విక్రమ్ తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు అంటే నువ్వే అర్థం చేసుకో చిన్నమ్మా. ఇక ముందు ఇంకెన్ని జరుగుతాయో అని అంది. ఇక సుమిత్రాదేవి కళ్ళల్లో ముఖంలోని భయం కనిపించింది. తన కొడుకు తన చేతిలో నుంచి జారిపోతాడేమో అన్న ఆలోచన ఆమెను కలవరపెట్టింది. ఈ బిచ్చగత్తి పిల్ల తనను వశం చేసుకుంటే ఇంకేమవుతుంది అని ఆమె మనసులో అనుకుంది. లేదు లేదు, ఇది అసలు జరగనివ్వకూడదు. ఇక ఊర్మి మనసులో క్రూరంగా నవ్వుకుంది. ఆమెకు చాలా ఆనందంగా అనిపించింది. సరిగ్గా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంటుందో చూడు అని అనుకుంది. విక్రమ్ సాన్విని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. సాన్వి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని వైపుకే కదలకుండా చూస్తుంది. విక్రమ్ ఆమెను తీసుకుని కిందకు రాగానే అక్కడ ఉన్న ఒకరు మాట్లాడుతూ, అబ్బా మీరిద్దరు మత్స్యం చాలా అందంగా ఉన్నారు, ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడు అని అన్నారు. ఇక మిసెస్ బోస్ మాట్లాడుతూ, నిజమే, పెళ్లి ఎలా జరిగినా సరే సుమిత్ర మీ కోడలు మాత్రం అందంలో సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది అని అన్నారు. సుమిత్రాదేవి ఎంతగా ప్రశంసలు వింటున్నారో అంతగా లోపలే కాలిపోతుంది. ఊర్మి మాత్రం ఆ దృశ్యాన్ని మనసారా ఆస్వాదిస్తుంది ఆనందంగా. ఇంతకాలం తన గుండెల్లో ఉన్న బాధ, కోపం ఆ ఒక్క క్షణంలోని చల్లారిపోతున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు ఆమె అసలు రూపాన్ని అందరి ముందు బయట పెడితేనే తనకు పూర్తి సంతృప్తి కలుగుతుందని అనుకుంది. ఈ అమ్మాయి ముఖానికి ఉన్న ముసుగు అందరి ముందు తొలగిపోతే ఇక తనకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది అని అనుకుంది. విక్రమ్ సాన్విని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టగానే ఆమె అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం చేయడానికి లేవబోయింది. వెంటనే మిసెస్ దత్తా మాట్లాడుతూ, వద్దమ్మా, నమస్కారం చేయడానికి చాలా సమయం పడుతుంది, ఇప్పుడు ఈ పరిస్థితిలో అవసరం లేదు అని అన్నారు. ఇక సాన్విక మౌనంగా తలూపింది. మిసెస్ భట్టాచార్య ఆమె రెండు కాళ్లకు కట్టిన బ్యాండేజ్లను చూసి ఆశ్చర్యంగా అడిగారు.
కానీ అమ్మా, నీ రెండు కాళ్ళకు బ్యాండేజ్ ఎందుకుంది? ఏం జరిగింది? సాన్విక ఏదైనా చెప్పేలోపే సుమిత్రాదేవి వెంటనే మాట అందుకున్నారు. అదేం లేదు, ఈ అమ్మాయి చాలా అల్లరి పిల్ల కదా, నిన్న ఎండలోనే మేడ మీదకి వెళ్ళింది, అందుకే కాళ్ళు కాలిపోయాయి అని చెప్పారు. ఆమె చెప్పిన మాటలు అక్కడ ఉన్న వారికి పూర్తిగా నమ్మశక్యంగా అసలు ఏమాత్రం అనిపించలేదు. మిస్సెస్ బోస్ వెంటనే మాట్లాడుతూ, కానీ మిసెస్ చౌదరి అంటే సుమిత్రాదేవి. మిసెస్ చౌదరి, నిన్న రోజంతా భారీ వర్షం పడింది కదా, ఈ ఎండ ఎక్కడ కనిపించింది నాకు అని అడిగారు. మిస్సెస్ సేన్ కూడా ఆమె మాటకు మద్దతుగా తలూపారు. అది విన్న సుమిత్రాదేవి ఒక్కసారిగా తడబడిపోయారు. అయ్యో, దీని గురించి ఆలోచించనే లేదు కదా అని మనసులోనే అనుకున్నారు. సాన్విక మాత్రం చిన్నగా నవ్వుకుంది. ఊర్మి ఆమె పక్కనే కూర్చుని మెల్లగా మాట్లాడుతూ, ఇప్పుడు అసలు నిజం అందరి ముందు బయట పెట్టు అని చెప్పింది. అయితే వెంటనే సాన్విక మాట్లాడుతూ, లేదు లేదాంటీ, నిజానికి నేను అమ్మకు కూడా అదే చెప్పాను. నిన్న కాలికి వేడి ఆవిరి పెట్టుకుంటూ జాగ్రత్తగా గమనించలేదు. నీళ్లు కూడా చాలా వేడిగా ఉండటంతో కాలిపోయింది. అత్తమ్మ ఎక్కడ కంగారు పడుతుందేమోనని నేను అత్తమ్మకు అబద్ధం చెప్పాను అని చెప్పింది. ఆ మాటలు విన్న సుమిత్రాదేవి ఆశ్చర్యపోయారు. ఊర్మి కూడా ఆశ్చర్యంగా సాన్వికని చూసింది. ఎక్కడ ఈ అమ్మాయి ఇప్పుడే అసలు విషయం బయట పెడుతుందో అనుకున్నాను, కానీ తానే అబద్ధం చెప్పి పరిస్థితిని చక్కబెట్టేసింది. చి, ఈమెతో ఏమీ చేయించలేం అని ఊర్మి మనసులోనే అనుకుంది. ఇక వెంటనే సుమిత్రాదేవి నటిస్తూ మాట్లాడుతూ, అయ్యో సాన్వి తల్లి, నువ్వు నాకెందుకు చెప్పలేదమ్మా? నేను నీ తల్లిని కదా, నన్ను ఇంత పరాయిదాన్లా భావించావా అని బాధపడుతున్నట్లు నటించేసింది. అది విన్న సాన్విక ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆమె ఒకసారి విక్రమ్ వైపుకి చూసింది, కానీ విక్రమ్ తన పనిలో తను బిజీగా ఉన్నాడు. తన తల్లి చేస్తున్న నటనను గమనించే సమయం అతనికి అసలు లేనట్లుగా కనిపించింది. ఇక ఊర్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాన్విక మనసులో ఇక ఇదే సరైన సమయం అని అనుకుని మాట్లాడడానికి రెడీ అయింది. అత్తమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది, మీరు ఏదైనా చేసి పెట్టండి అని సాన్విక చెప్పడమే ఆలస్యం. సుమిత్రాదేవి తలపై పిడుగు పడ్డట్లయింది. ఆ అమ్మాయి తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటుందని ఆమెకైతే బాగా అర్థమయ్యింది. ఇక వెంటనే వంటగదిలో వేడికి వెళ్తే ఇప్పుడే తన చర్మం పాడైపోతుంది అని ఆలోచించారు. ఇంకా ఆమె ఏదైనా చెప్పేలోపే అక్కడ ఉన్న ఆంటీల వైపుకు చూస్తూ సాన్విక నవ్వుతూ చెప్పింది, తెలుసా ఆంటీ, నిన్న నేను ఈ ఇంటికి వచ్చిన వెంటనే అత్తమ్మ నాకు ఒక అద్భుతమైన వంటకం చేసి పెట్టారు, సుజీ పులావ్. అది తిన్న తర్వాత నేను అత్తమ్మ వంటకు పెద్ద అభిమానిని అయిపోయాను. అత్తమ్మ, నాకు మళ్ళీ చేసి పెట్టవా ప్లీజ్ అని ముద్దుగా అడిగింది. వెంటనే మిసెస్ బోస్ మాట్లాడుతూ, అదేంటి సుమిత్ర, నువ్వు చూస్తూ ఉంటే కోడలు మొదటిసారి ఇంటికి వచ్చిన రోజే తనను నీ వైపుకే తిప్పుకున్నట్టున్నావు కదా ప్రేమతో. నీ కోడలు నీ వంటని ఇంతగా పొగుడుతుంటే మాకు కూడా నోరూరుతుంది. మాకు కూడా టిఫిన్ దొరుకుతుందా అని నవ్వుతూ అడిగారు అందరూ. ఆ మాటలు విన్న సుమిత్రాదేవి పెద్ద చిక్కుల్లోనే పడిపోయారు. ఈ అమ్మాయి ఇంత తెలివిగా ఇంత చురుకుగా ఉంటుందని అస్సలు ఆమె ఊహించనే లేదు. ఇప్పుడు ఈ అందమైన రూపంతో వంటగదిలోకి వెళ్లాల్సి వస్తుందా? మెనుక్యూర్ చేయించుకున్న ఈ మృదువైన చేతులతో వంట చెయ్యాలా అని లోపలే మండిపోయారు. సాన్విక మాత్రం ఆమె పరిస్థితిని చూసి మెల్లగా తనలో తానే నవ్వుకుంటుంది. పాపం విక్రమ్, భార్య బాధలు ఎలా భరించాలి? సుమిత్రాదేవి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడాన్ని చూసి మిసెస్ బోస్ వెంటనే మాట్లాడుతూ, అయ్యో అక్క, చూస్తూ ఉంటే సుమిత్ర తన కోడలికి మాత్రమే తినిపించాలనుకున్నట్టుంది, మనం అయితే వెళ్ళిపోదాం పదండి అని అన్నారు. వెంటనే సుమిత్రాదేవి కంగారుగా మాట్లాడుతూ, అయ్యో లేదు లేదు, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నేను తప్పకుండా మీ అందరికీ వడ్డిస్తాను. అసలు ఏం ఆలోచిస్తున్నానంటే, సాన్విక కాలు ఎలా ఉంది కదా, ఇప్పుడు ఆమెకు నూనె మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం పెట్టడం మంచిదో కాదో అని ఆలోచిస్తున్నాను. కానీ ఇంట్లో అందరూ తింటుంటే ఆమెను మాత్రం వదిలేలేం కదా, తనకు తినాలని అనిపిస్తుంది అని అన్నారు. విధి అది విని లోపలే నవ్వుకుంది. వెంటనే సాన్విక మాట్లాడుతూ,
అయ్యో లేదు లేదు, ఒక్కరోజు నూనె మసాలాలు ఉన్నవి తింటే ఏమీ కాదు, నా కాలికే కదా నొప్పి ఉంది, నా నోరు మాత్రం బాగానే ఉంది అని నవ్వుతూ చెప్పింది. అక్కడ ఉన్న మిగతా వారు కూడా సాన్విక మాటలకు మద్దతు తెలిపారు. ఇక మిస్సెస్ చౌదరి కోపంగా సాన్విక వైపుకు చూశారు. వెంటనే సాన్విక ఆమెకు కన్ను కొట్టింది. అది చూసిన సుమిత్రాదేవి ఒక్కసారిగా నోరు తెరిచి ఆశ్చర్యంగా చూసిపోయారు. సాన్విక ఇప్పుడు అక్కడ ఉన్న ఆంటీలను ఉద్దేశించి మధురంగా మాట్లాడుతూ, మీరు అప్పటి వరకు స్నాక్స్ తింటూ ఉండండి ఆంటీ, అత్తమ్మ తప్పకుండా చేసి పెడతారు కదా. అత్తమ్మ, అంతేకాదు ఈరోజు మధ్యాహ్నం భోజనం కూడా అసలు అత్తమ్మ కోరుకునేది ఏంటంటే తన కొడుకు తన చేతులతో వండిన భోజనాన్ని తన కోడలికి వడ్డించాలని అని చెప్పింది. ఇక అలా అని చెప్పి సాన్విక అందరి వైపుకు ఎంతో అమాయకంగా నవ్వుతూ చూసింది. ఇక మిసెస్ చౌదరి మాత్రం ఒకదాని తర్వాత ఒకటి షాక్లు తగులుతున్నట్టుగా అనిపించింది. అక్కడ ఉన్న అందరూ ఆమెను మెచ్చుకున్నారు, కానీ ఆమె మనసులో మాత్రం సాన్విని ఇప్పుడే గట్టిగా మందలించాలని అనిపిస్తుంది. కోపంతో ఆమె చేతులు బిగుసుకున్నాయి. ఆమె పరిస్థితిని చూసిన సాన్విక ఇంకా ఏదో చెప్పడానికి నోరు తెరిచింది, కానీ వెంటనే సుమిత్రాదేవి లేచి నిలబడ్డారు. ఇక్కడ ఇంకా ఉంటే ఈ అమ్మాయి ఇంకేం మాట్లాడుతుందో తెలియదు, మళ్ళీ నేను అందరి ముందు ఇరుక్కుపోతాను అని అనుకున్నారు. ఇక అందరి వైపుకు చూస్తూ, మీరు ముందు కూర్చోండి, నేను మీ అందరికీ ఇక టిఫిన్ తయారు చేసి తీసుకొస్తాను అని అన్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి తిరగగానే సాన్విక వెంటనే వెనక నుంచి మధురంగా పిలిచింది, అత్తమ్మా అని. ఇక సుమిత్ర వెనక్కి తిరిగి పళ్ళని బిగబెట్టి మాట్లాడుతూ, చెప్పమ్మా అని అంది. వెంటనే సాన్విక మధురంగా మాట్లాడుతూ, గుర్తుంది కదా ఏం చెయ్యాలో, సుజీ పులావ్ అని చెప్పింది. సుమిత్రాదేవి కోపంగా పళ్ళు కొరుక్కుంటూ సాన్వి వైపుకు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళగానే మిది సాన్విక ఒకరినొకరు చూసుకుని దాచుకుంటూ ఐఫై ఇచ్చుకున్నారు. మితి నవ్వుతూ ఆపుకుంటూ మెల్లగా మాట్లాడుతూ నవ్వును ఆపుకుంటూ మెల్లగా మాట్లాడుతూ, అబ్బా వదిన, అత్తగారిని బాగా ఓడించావని అంది. ఇక సాన్విక నవ్వుతూ, ఇక ఇప్పుడే అత్తమ్మతో మొదలు పెట్టాను ఆట, ఇక కొడుకు పరిస్థితి ఎలా చేస్తానో చూడు అని అంది. వంటగదిలో పెద్దమ్మ వంట చేస్తున్నారు. ఊర్మి ఆమె పక్కనే నిలబడి ఉంది. టిఫిన్ రెడీ అవుతుంది. గడియారం చూసేసరికి 9 గంటలు కావస్తుంది. సాధారణంగా ఇంట్లో అందరూ భోజనం చేయటం త్వరగానే పూర్తవుతుంది, కానీ ఈ రోజు ఆమె లేటుగా లేచింది. అందుకే పూజ చేసుకుని త్వరగా వంటగదిలోకి వచ్చింది. దాంతో ఇక్కడ కూడా ఆలస్యమైంది. రోజంతా చేసే పనుల భారం కూడా తక్కువ కాదు. అంతేకాకుండా ఈ రోజు ఇంటికి అతిథులు కూడా వచ్చారు. అందుకే ఆమె ఎక్కువగా వంటలు చేస్తుంది. అయితే ఈ సమయంలో సుమిత్రాదేవి వంటగది వైపుకు రావటం చూసి పెద్దమ్మ ఆశ్చర్యపోయారు. సుమిత్రాదేవి అక్కడికి రాగానే అడిగారు, ఏం చేస్తున్నావు అక్క అక్క అని. ఊర్మి ఒక్కసారిగా అలర్ట్ అయి నిటారుగా నిలబడింది. మరి ఇంతకీ ఫాలో చేసిందో లేదో సుమిత్ర, కోడల గురించి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.